మీరు కూడా యానిమే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? వెల్కమ్ టు సెన్పాయ్ షార్ట్స్. ఈ వీడియోలో నేను నా 2 years ఎక్స్పీరియన్స్ బట్టి మీకు యానిమే సజెస్ట్ చేస్తున్నాను. ఈ యానిమేస్ లో నేను మెజారిటీ ఆఫ్ యానిమేస్ ఆల్రెడీ చూసేసాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే మన TFIని మొత్తం యానిమేతో కంప్లీట్ చేయాలి. ఎక్కడ చూడు యానిమేనే ఉండాలి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. మీరు కూడా ఈ బొమ్మల్ని ఎవడు చూస్తారా అనుకుంటారా? 2 years బ్యాక్ నాది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు చూడండి, దీన్ని తీసుకొని నాకు డెడికేటెడ్ ఛానల్ ఉంది. సో మొదటిగా వచ్చేసి యానిమే మూవీ స్టార్ట్ విత్ యువర్ నేమ్ అండ్ ఏ సైలెంట్ వాయిస్. కాదు, నేను సిరీస్ తో స్టార్ట్ చేస్తా అంటారా? డెత్ నోట్, డీమన్ స్లేయర్. సో ఈ 4 ఏదో 2 చూసినా మీకు యానిమే గురించి తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం యాక్షన్ యానిమేస్ గురించి మాట్లాడదాం. యాక్షన్ లో వచ్చేసి జుజుట్సు కైసెన్, హై స్కూల్ DxD అండ్ కైజు నెంబర్ 8. కాదు, నాకు సైకలాజికల్ థ్రిల్లర్ కావాలంటే డెత్ నోట్ అండ్ అటాక్ ఆన్ టైటన్. లేదులే బ్రో, మాకు ఫన్నీ యానిమేస్ కావాలంటే వన్ పంచ్ మ్యాన్, మాబ్ సైకో 100 అండ్ గెంటామా. కాదు, నాకు స్టోరీ లైన్, కామెడీ చాలా లాంగ్ గా చూడాలనుకుంటే నారుటో, వన్ పీస్ అండ్ బ్లీచ్. ఇది టాప్ 3 బెస్ట్ యానిమేస్ అన్నమాట యానిమే హిస్టరీలో. కాదు, మాకు స్పోర్ట్స్ యానిమే కావాలంటే బ్లూ లాక్ అండ్ హైక్యూ. సో మీరు కూడా గర్ల్ క్రష్ లైక్ మీ, రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్, డొమెస్టిక్ గర్ల్ ఫ్రెండ్. ఈ యానిమేస్ తెలుగులో ఉన్నాయా అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో. దీంట్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను జపానీస్ ఆడియో విత్ సబ్ టైటిల్స్ చూస్తా కాబట్టి. మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే డబ్తో స్టార్ట్ చేయండి, కానీ సబ్ బెస్ట్ అంటే జపనీస్ ఆడియో విత్ సబ్ టైటిల్. వి క్యాన్ రీడ్ సబ్ టైటిల్ అంటే వాచింగ్ తెలుగు డబ్. కానీ ఎక్కడి నుంచి చూడాలంటే క్రంచ్ రోల్, నెట్ఫ్లిక్స్ లో కొన్ని ఉన్నాయి. మీరు కూడా డబ్బులు ఊకే రావు బ్రదర్ అనేవాళ్ళ. సో హై యానిమే టోన్ స్ట్రీమ్ లో తెలుగు డబ్ అవైలబుల్లో ఉంటే అది ఉంటది. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలుగు డబ్ చాలా యానిమేస్ రావచ్చు, కానీ డబ్ అంత కూడా బాగుండదు, ఉండొచ్చు కూడా, చెప్పలేము. Thank you for watching. Please do subscribe Anime Senpai.